జీవితంలో నువ్వు కోరుకున్నది, నీకిష్టమైనది నిన్ను కాదని నీకు దక్కకుండా వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంతగా విలవిల్లాడిపోతున్నావో, నువ్వు కోరుకున్నది నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు నువ్వెంత బాధపడుతున్నావో చాలా సార్లు నువ్వు ఆలోచించుకున్నప్పుడు నీ హృదయం బద్దలైపోయింది కదా! నిజమే. మనం కోరుకున్నవి మనకు దక్కనప్పుడు మన హృదయం అలాగనే తల్లడిల్లిపోతుంది. మనంతగా తల్లడిల్లిపోతున్నామనేది ఎంత నిజమో, ఈ లోకంలోనికి నిన్ను ఇష్టపడి పంపినటువంటి దేవుడు కూడా అంతే తల్లడిల్లిపోతుంటాడు. నిన్ను ఏదో ఒక ఉద్దేశం మీద ఈ లోకానికి పంపించాడన్న సత్యాన్ని నీవు మరచి, తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఏ రీతిగా వేదనకు గురి చేశాడో, ఆ రీతిగానే మనము ఇప్పటికీ కూడా మన ద్వారా ఆశించినటువంటివి దేవునికి ఇవ్వకుండా, మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించకుండా, ఇప్పటికీ క్రైస్తవులు అని ఇప్పటికీ మనవలు మనం మోసపుచ్చుకుంటూ క్రీస్తుని అడ్డుపెట్టుకుని జీవిస్తున్నటువంటి వారిగా మనం బ్రతుకుతున్నామేమో. చూడు, నీకిష్టమైనవి నీకు దూరం అయితేనే నువ్వు తట్టుకోలేకపోతే, నిన్ను ఇష్టంగా చేసుకుని ఈ లోకానికి పంపించిన దేవుడు, మరి నీవు పనికి మాలినటువంటి ఫలాలు ఫలిస్తున్నప్పుడు ఇంకెంతగా తల్లడిల్లిపోవాలి? ఆలోచించు మిత్రమా. తప్పిపోయిన ఆ చిన్న కుమారుడు ద్వారా తన తండ్రి ఎంతగా బాధపడ్డాడు. తన యొద్ద నుండి తండ్రికి కుమారుడు దూరమైపోతుంటే ఆ తండ్రి పడిన వేదన ఎంతదో, దేవుడికి మనం దూరమైనప్పుడు దేవుడు మన ఎడల మన ద్వారా కలిగినటువంటి ఆ నొప్పి, ఆయన భరించే బాధ ఎంత గొప్పదో. ఇవన్నీ మనకి పట్టించుకోం. కానీ ఒక్కరోజు మనకిష్టమైనవి, లేకపోతే ఒక్కసారి మనకి నచ్చినవి మనకు దూరం అయిపోతే మనం తట్టుకోలేం. కాబట్టి ఇప్పటికైనా మన కన్నులు తెరిచి, మనకిష్టమైనవి దూరం అయితే ఎలా తల్లడిల్లిపోతున్నామో, తన రూపంలో, తన స్వరూపంలో మనల్ని ఆయన చేసుకున్నాడు కనుక, ఆయనకిష్టముగా మనం జీవించగలిగితే దేవుడు ఇంకా సంతోషిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్ అండ్ సిస్టర్.